హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు అదే విధంగా అందరికీ కూడా జై తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరిగింది, ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిస్థితులను చూస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిజంగా జరిగిన కొన్ని పరిణామాలను చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొన్ని అంశాలను చూసా కూడా నిజంగా ఇలాంటి పరిపాలన మనకు అవసరమా అనే పరిస్థితి కూడా ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణకు సంబంధించి వాస్తవం కోణాలు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలను తెలంగాణ సమాజం మొత్తం ముంగట కూడా ఉంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, నేడు పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్లు ఈరోజు ఆటోకు బంధునైతే పిలుపునిచ్చారు. వాళ్ళందరికీ కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో మీ అందరికీ మద్దతు తెలుపుతున్నది. నేడు ఆటోల బంధు, ఉపాధిపై ఉచిత బస్సు దెబ్బ, ఆటో బ్రతుకు తలకిందలు, కీస్తీలు కట్టలేక కుటుంబ పోషణ భారమై మనస్తాపం, 2 నెలల్లో 25 మందికి పైగా ఆటో డ్రైవర్ల బలవన్మరణం, ప్రభుత్వం ఆదుకోవాలంటున్న బాధిత కుటుంబాలు, నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు కార్మిక సంఘాల పిలుపు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని అయితే చూశారు కదా. మొత్తానికి ఆటో డ్రైవర్లందరికీ కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ మీ అందరికీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అకారణంగా ఒక ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాన్ని కానీ ఏదైనా పథకాన్ని అమలు చేసేటప్పుడు దాని యొక్క లాభ నష్టాలను కూడా బేరీజు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లాభ నష్టాలు ఇక్కడ ఆర్థికంగా అయితే పర్వాలేదు, కానీ లక్షలాది కుటుంబాల మీద పడితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంటుంది. అది వాస్తవమైన విషయం. మొత్తానికి ఆటో డ్రైవర్లకు సంబంధించి ఈరోజు బంధును తలపెట్టిలో ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ అందరికీ పూర్తి స్థాయిలో కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేను ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేయబోయి ఏదో చేస్తున్నది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. వీళ్ళు ఏమీ చేయలేరని వాళ్ళకు వాళ్ళే నిరూపించుకునే ఒక రోజు వస్తుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓటు ఎందుకు వేసామరా అంటూ ఇప్పటికే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, తలలు బాదుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో మీరు దిగండి, రాజీనామా చేయండి అనే ఒత్తిడి కూడా తయారవుతుంది. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో మొత్తానికి ఆటో డ్రైవర్ల బంద్ అయితే కొనసాగుతుంది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా. మీరు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఆటో కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు పేరుతో జరుగుతున్న ఒక కుట్ర కుతంత్రాలలో బలైపోయేళ్ళు వీళ్ళు. ఎందుకు కుట్ర కుతంత్రాలు అన్నారంటే, నిన్న పబ్లిక్ కాల్స్ విన్నారు. దాంట్లో ఒక కాలర్ స్వయాన చెప్పిండు, అన్న ఎక్కడో కాదు నా ఇంట్లోనే మాకు 2 అక్కలు ఉన్నారు, వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా టైంపాస్ కావట్లేదని ఉచిత బస్సు ఎక్కి కరీంనగరో నిజామాబాదో అట్లా వెళ్ళి వస్తున్నారన్న. ఇది దేనికి సంకేతం అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఆయన బాధపడ్డారు నిన్న కాలర్. అంటే తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణం అనేది అదే తమిళనాడుకు సంబంధించిన స్కీమ్ను కూడా నేను నిన్న చూసిన. తమిళనాడు స్కీమ్లో ఒక్కసారి మీకు చెప్తున్నర్రి, ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక అంటారు, ఇంకెక్కనో అంటారు కానీ పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే అక్కడ కేవలం ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకొని ఒక కలర్తో వచ్చే బస్సులు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం, మిగతావన్నీ కాదు అంటూ కూడా తేల్చేసిన పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో 3,000-4,000 పైగా అద్దె బస్సులే ఉన్నాయి. ఆ అద్దె బస్సుల ఓనర్లు కూడా కెపాసిటీకి మించి ఎక్కుతున్నారు, ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా వెనకడుగేసే పరిస్థితి వచ్చింది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ ప్రజలారా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎటువైపు చూసినా ఒకటే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి నేడు ఆటోల బంద్ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కార్మిక సంఘాలు అయితే పిలుపునిచ్చాయి. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తాం. ఇక దానితో పాటుగా ఇది చూసేలా కరెంటు కోతలపై రోడ్డెక్కిన రైతన్న, విడతల వారి విద్యుత్ పై ఆగ్రహం, ఇచ్చే కరెంటేదో ఒక్కసారే ఇవ్వాలని డిమాండ్. త్రిపురారం సబ్ స్టేషన్ ముందు ధర్నా, కోదాడ జడ్చర్ల హైవేపై నిలిచిన వాహనాలు, కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని అన్నదాతల ఆందోళన. నల్గొండ జిల్లా త్రిపురాంపురంలో కోదాడ జడ్చర్ల హైవేపై గురువారం రాత్రి ఆందోళనకు దిగిన రైతులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు. మొత్తానికి నేడు గ్రామీణ భారత్ బంద్, ప్రధాన రహదారుల దిగ్బంధం, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గత జ్ఞాపకాలను మళ్ళొక్కసారి నెమరేసుకోండి. మీరు మర్చిపోవద్దు,
గతం అనేది ఎప్పుడూ తవ్వుతూ ఉండాలని చెప్తా ఉంటారు కదా. కామన్గా ఏదైనా జరిగితే ఆ విషయాన్ని మర్చిపోరా, భవిష్యత్తును ఆలోచించు, నీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కళలు గాను వాటి ఆచరణకి ఏం చేయాలో అని గొప్ప గొప్ప మేధావులు చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే గతంలో మేము ఏ తప్పులు చేస్తామో వాటన్నిటికీ ఎంతమంది బలైలో ఆ బాధ ఒక్కసారి మళ్ళీ మీరు ఒక్కసారి అనుభవించడానికి. ఇది కరెంటు కోతలు గిప్పుడే గిట్లుంటే అంత కొడితే ఇవాళ ఫిబ్రవరి 16వ తారీఖు, మార్చు, ఏప్రిలు, మే రానున్నది అసలు ముందున్నది ముసళ్ళ పండుగ. అధిక విద్యుత్ ఉత్పత్తి అప్పుడు అవసరం, అధిక విద్యుత్ వాడకం పెరుగుతుంది, నీళ్ళ వాడకం పెరుగుతుంది. చూడండి తెలంగాణ ప్రజలారా ఎంత ఘోరం అంటే ఇది. నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకొకరు కాబోయే హోమ్ మినిస్టర్ అని పగటి కళలుగా అంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. మరి ఏంది మీ నల్గొండ జిల్లాలో? గతంలో ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి సబ్ స్టేషన్ వెళ్ళి లాంగ్ బుక్లను తీసి మరి కరెంట్ ఇన్ని గంటలే ఇస్తాలు, బస్తీమే రాజకీయ సవాల్ అన్నావు కదా. మరి ఈరోజు నీ మంత్రి పదవికి రాజీనామా చేస్తావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? మంత్రి గారు మీరే చూడండి, మీ ఇలాకాలో ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడురి, రైతన్నలు కరెంటు ఇచ్చే కరెంట్ ఏదో పూర్తి స్థాయిలో కూడా ఒకే విడతలో ఇవ్వండి అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఎప్పుడైతే గతంలో మీరు అందరూ గుర్తుండే ఉండాలి, ఏంది 2 పేస్ కరెంట్ వచ్చింది, 3 పేస్ కరెంట్ వచ్చింది, లేకపోతే ఆ బాయికాడ ఒకరు కేక్ ఎత్తే ఈ బాయికాడ ఒకరు కేక్ వేసేది, కట్టెలు పట్టుకొని నైటు ఏంది ఆ పురుగు పూసి ఉంటే కూడా నీళ్లు గట్టబోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు తెలంగాణలో గత పరిస్థితులను, గత అనుభవాలను మళ్ళొక్కసారి నెమరు వేసే విధంగా మళ్ళొక్కసారి వాటిని గుర్తు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, రేపు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఉంటాయో ఒకసారి మీరే ఆలోచించుకోరు. ఇక అన్నదాత రోడ్డు మీద కరెంటు కోతలకు కరెంటుతోని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులే వస్తే ఇక మార్పు పేరుతో ఏమొచ్చింది అంటే కరెంటు కోతలు వచ్చినాయి, మీరు రోడ్డు మీద పడ్డం, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఓ పక్కన పంటలు ఎండిపోతూ ఉంటే ఇంకో పక్కన పూర్తి స్థాయిలో ఏం చేయలేక ఇగో ఇట్లా ధర్నా చేస్తున్నాం అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత పాలనకు ఒకసారి కోయేసుకోరు. ఇంత అద్భుతంగా నాకు తెలిసి బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలించడం ఉండదు. 100 రోజులు కాకముందుకే ప్రజలకు 3 సెర్ల నీళ్ళు లాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ. మార్పు అంటే ఏంటిది అంటే పూర్తి స్థాయిలో ప్రజలను మళ్ళొక్కసారి ఏ విధంగా వేదన మానసికంగా ఎట్లా వేధించాలి అని చెప్పడానికి సరైన నిర్వచనం ఇది. అరే ఒక్కొక్కరు బాగా ఫోజులు కొడుతూ ఉంటారు మంత్రులు. ఇవాళ రైతు అనే వ్యక్తి అన్నం మండియపోయినా, రైతు వ్యవసాయం చేయకపోయినా ఏంది పరిస్థితి మీది? మీ బతుకులు ఏంది అసలు? ఓడేమో సన్నాసిగాడు చెప్తూ కొడతా అంటాడు, ఇంకో బద్మాషిగాడేమో ఇష్టం వచ్చినట్టు రైతుల మీద నోరేసుకుంటాడు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నువ్వు పద్మవ్యూహంలో మొత్తం చిక్కుకున్న అభిమన్యుడు అయిపోయినావు. ఇక నువ్వు బయటికి రావు, నీ అర్జున్ పోరాటం రాదు. నిజంగా చెప్తున్నా, ఇది ఫ్యాక్ట్. నువ్వు అవునన్నా కాదన్నా ఇదే నిజం. రేపు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితి కూడా ఇదే. భయంకరమైన పరిస్థితులలో రేవంత్ రెడ్డిని ఒక పద్మవ్యూహంలో ఇరికిచ్చిరు. ఇక్కడ వీళ్ళ అర్జున్ ఆట బయట అందరు ఆడుతుళ్ళు, ఆయనను అభిమన్యుని చేసి లోపటేసారు. దాంట్లోకి వెళ్ళి బయటికి రాలేక, లోపటికి వెళ్ళలేక అల్లనే ఇరుక్కొని పాపం ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు. ఇక చూడుర్రు, ఇక మనకు పరిపాలన రాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి లాంటిది సీఎం పదవి. యువల శాఖల వాళ్ళకి ఇస్తే వాళ్ళే పనిచేస్తారు. నేను చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక సాటిలైట్ ఛానల్ ఇంటర్వ్యూలో కూకొని చెప్పిండు ఆయన. అది నేను చెప్పింది కాదు, ఎవరు చెప్పింది కాదు, అక్షరాల తెలంగాణ వ్యాప్తంగా కూడా 4 కోట్ల మంది చూసిన వీడియో అది. ఒక గుంపు మేస్త్రి ఆయనకు ప్రకటించుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కటకట, కరెంటు కోతలు, మద్దతు ధర, చెప్తున్నా కదా, చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కార్యకర్తలే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చాలామంది నిన్న రాత్రి కూడా మన పబ్లిక్ కాలర్స్ ఏ స్థాయిలో కాల్ చేసిలో మీరు కూడా చూసారు కదా.
తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతులు కోకొల్లలుగా ఉన్నారు. ఇక గింతే అదేదో రైట్ టు రికాల్, మన ఓటు హక్కును మనం తిరిగి సాధించుకోవడం ఏదో ఉంటుంది, మల్లన్న చెప్పుండే, దాన్ని ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ చేయమన్నారు. ఇప్పుడు రైట్, ఇక మరో అంశం, మొత్తానికి ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, స్కీమ్ అమలు సమాచార హక్కు ఉల్లంఘనే, ఫిడ్ ప్రోకోకు దారితీసే ప్రమాదం ఉన్నది, నల్లధనాన్ని అరికట్టేందుకు ఇది మార్గం కాదు, బాండ్ల జారీని ఎస్బీఐ వెంటనే నిలిపివేయాలి, ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం సంచలన తీర్పు, ఇప్పటి వరకు వచ్చిన బాండ్ల వివరాలను 13లోగా వెల్లడించాలని ఈసీకి ఆదేశం అంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి నిధులు వస్తాయో తెలియడం పారదర్శక ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైనది. అయితే ఎటువంటి వివరాలు తెలియకుండా ఎన్నికల బాండ్లను స్వీకరించడం అనేది పౌరులకున్న సమాచార హక్కు ఉల్లంఘించడమే అవుతుంది. ప్రాథమిక హక్కుల అధికరణ 19/A క్లాజ్ ఏను అనుసరించి ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి టీఎంసీకి 1092, కాంగ్రెస్కు 1123, బీఆర్ఎస్కు 383, వైసీపీకి 382, బీజేడీకి 774, టీడీపీకి 146, బీజేపీకి 6566, మొత్తానికి డిఎంకేకు 616 ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి 2017-18 నుంచి 2022-23 వరకు ఎస్బీఐ విక్రయించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు 16,518 కోట్లు అంటూ కూడా చెప్పింది. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే ఎన్నికల బాండ్లకు సంబంధించిన పంచాయతీ తేట తెల్లం చేయమని చెప్పింది. అదంతా కూడా సమాచార ఏందేంటి ఉల్లంఘన కిందికే వస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడా విరుద్ధం అంటూ చెప్పింది, దాని వివరాలు తెలియజేయమని చెప్పింది. రైట్, ఏంది నూతన ఎంపికైన గురుకుల ఉద్యోగికి గురువారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి తదితరులు. గురుకుల పోస్టులలో గోల్మాల్, రూల్ ఆఫ్ రిజర్వేషన్కు త్రిలోదకాలు, జోనల్ పోస్టుల మల్టీ జోనల్గా భర్తీ, పోస్టులు లేకున్నా స్కూలు, పీడీలో 6 నాన్ లోకల్ అభ్యర్థులు, నోటిఫికేషన్కు విరుద్ధంగా ఎంపిక ఆందోళనలో ఫిజికల్ డైరెక్టర్ అభ్యంతరాలుంటే వినతి పత్రం ఇవ్వండి, ఇది ట్రిప్ అధికారుల సమాధానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు అయిపోయింది, వాళ్ళందరినీ నియమించుకుంటారు. ఇప్పుడు నిరుద్యోగులు పాపం ఏడున్నారో, ఒకళ్ళు కాళ్ళు గజ్జగట్టే, ఒకళ్ళు డప్పుగట్టే, ఒకళ్ళు ఒక్కొక్క రకంగా కూడా అదేంది దేవుడు ఊనినోని లెక్క చేసిన ఎన్నికల ముందు ప్రచారం చేశారు కదా బీఆర్ఎస్ను ఓడించమని. మరి ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, దీని సంగతి ఏంది నిరుద్యోగులారా? అన్నా మేము బస్సు ర్యాలీ చేస్తామన్నా, మేము ధర్నాలు చేస్తాం, రాస్తోరోకో చేస్తాం, ప్రజల్లోకి ఏంది ప్రచారాన్ని చేస్తాం, ఎక్కడికక్కడ కూడా ఓటు వేయకుండా నిలువరిస్తాం కదా, నిలువరించాలి కదా. ఇప్పుడు చూడుర్రి, గురుకుల పోస్టులలో జోనల్ పోస్టులు మల్టీ జోనల్గా భర్తీ చేసిలు, పోస్టులు లేకున్నా పీడీలో 6 నాన్ లోకల్ అభ్యర్థులు ఎంట్రీ ఇచ్చారు, నోటిఫికేషన్కు విరుద్ధంగా ఎంపికలు. మరి దీనికి సంబంధించిన సమాచారం చెప్పమంటే ఎవరు చెప్తలేరట. ఇక చూసిర్రా, అప్పుడే మొదలైంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉద్యోగాలను ఎట్లా తీసుకొచ్చుకోవాలి, ఏమేం చేయాలి, ఎవరిని మోసం చేయాలి, ఎట్లా చేయాలనేది ఇక గింతకంటే క్లారిటీగా ఇంకొకటి రాదు. నేను తెలంగాణ బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, తెలంగాణలో ఉన్న 40 లక్షల నిరుద్యోగులందరికీ చెప్తా ఉన్నా, మీరు కాపు కాసి మాటేసే అంతసేపు ఈడ ఉద్యోగాలు ఖాళీగా ఉండేవి. నేను చెప్తున్నా కదా, రేపు భవిష్యత్తులో నిరుద్యోగులకు కటకటాలు అయ్యే విధంగా కాదు, కటకటాలు చూపెడతారు. ఎట్లా అంటే ఒక భయంకరమైన పరిస్థితి చూపెడతారు. నిన్నటికి మొన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎట్లా జరిగిందో చూసారు, ఈ రోజున ఎట్ల భర్తీకి సంబంధించిన గోల్మాల్ జరుగుతున్నదో చూస్తున్నారు. మొన్ననేమో నర్సులకు సంబంధించి దాంట్లో పోస్టులలో లేని వాళ్ళందరూ ఎంట్రీ ఇచ్చిళ్ళు, పోస్టుల ఫిలప్ కంటే ఎక్కువ మంది అయ్యారు. ఈ రోజేమో నాన్ లోకల్ వాళ్ళందరూ వచ్చిళ్ళు, జోనల్ పోస్టులు మల్టీ జోనల్గా భర్తీ చేసిళ్ళు. అర్థమైందా? ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకు మొన్నటి వరకు చాలామంది టీఎస్పీఎస్సీ మీద పాపం ప్రజా సంఘాల నేతలు ఏడున్నారో ఏడవేరో తెలియదు, కానీ ప్రజా సంఘాల నేతలందరూ కూడా మేధావులు అని చెప్పుకునే సన్నాసులారా, దీని గురించి స్పందించరు, దీని గురించి స్పందించండి. ఇది 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన ఒక అంశం. ఇందులో ఒక్క పోస్టు అవినీతి జరిగినా కూడా భవిష్యత్తులో అది విధ్వంసకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఒక రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి
ఒక రూల్స్ను బ్రేక్ చేసి నాన్ లోకల్ వాళ్ళు లోకల్లోకి ఎట్లా ఎంట్రీ ఇచ్చిలు. మొన్న నర్సింగ్ పోస్టులకు సంబంధించి మరి ఎక్కడి నుండి వచ్చినాయి ఆ పోస్టులకు సంబంధించి ఎక్కువ పోస్టులను ఏ విధంగా భర్తీ చేసిళ్ళు, అక్కడ ఉన్న పోస్టుల కంటే ఎక్కువ మంది ఎట్లా భర్తీ అయ్యిలు అది కూడా అడగండి అయ్యా. నిరుద్యోగులు అందరికీ చెప్తున్నా, మీరేదో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్న ఉద్యోగాలకు సంబంధించి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ రాబోతున్నాయి. నా లొట్టపీస్ నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 1 ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తా అన్నాడు. ఇవాళ ఎన్నో తారీఖు 16వ తారీఖు. మెగా డిఎస్సి ఎప్పుడు ఇస్తా అన్నారు? తొలి కేబినెట్కి సంబంధించి డిసెంబర్లో ఇస్తా అన్నారు. ఇవాళ ఎన్నో తారీఖు? ఎన్ని రోజులు అయిపోయింది? ఇప్పటికీ ఎన్ని రోజులు అయిపోయింది? ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఇప్పటికీ 60 రోజులు 70 రోజులుగా వస్తుంది. ఇంకా దాన్ని పట్టుకొని ఏదో ఇంకా మేము ఏం చేయం, మేము ఇట్లనే ఉంటాం అంటే అది మీ కర్మ, నేనేం చేయలేను. ఎందుకంటే పోరాటం చేసింది మీరే, మరి మీకు సంబంధించే ఉండాలి. రైట్. ఇక దాంతోపాటుగా తెలంగాణలో సై అంటే సై, హోరాహోరీగా 2 పార్టీలు. కాళేశ్వరంపై కాగ్ నివేదిక. గత ప్రభుత్వ విధానాలను తప్పుపట్టిన ఖర్చు పెరిగింది, ఆయకట్టు పెరగలేదు, అనుకూలంగా లేని ప్రదేశంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు వ్యయం 63,352 కోట్ల నుంచి 102,267 కోట్లు పెరిగిందని కాగ్ పేర్కొంది. ప్రాజెక్టులతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారు. ఏటా విద్యుత్ ఛార్జీల కోసం 10,374 కోట్లు ఖర్చు అవుతుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన 3 నాళ్ళు కాలేదు, అప్పుడే లడాయి షురూ అయింది. మొదటి ప్రభుత్వపు ట్రేడ్ మార్కు పనులను టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1 కోటి ఎకరాల మహాగాని ఘనకీర్తి, కేసీఆర్ భుజ కీర్తి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఫోకస్ పెట్టారు. కృష్ణా బోర్డు విషయంలో కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ కొత్త ఉద్యమం ఎత్తుకుంటే పాత ప్రాజెక్టులలో బొక్కలు బయటికి తీసి లెక్కలు తేల్స్తామంటూ రేవంత్ రెడ్డి బయలుదేరాడు. ఈయన తెలుసు కదా రేవంతం ఈయనండి రేవంత్ రెడ్డి, గుంపు మేస్త్రి సీఎం తెలంగాణలో. నేనన్నా ఆయనే అన్నాడు సీఎం పదవి అనేది గుంపు మేస్త్రి పదవి లాంటిది. సో గుంపు మేస్త్రి ఏం చెప్తున్నాడు అంటే ఈరోజు కాగ్ నివేదికకు సంబంధించి కాళేశ్వరం మీద అవినీతి జరిగింది అని చెప్పిండు. ఎవరు? ఈ పెద్ద మనిషి. ఒకసారి నేను కాళేశ్వరానికి సంబంధించి చెప్తా. కాళేశ్వరంలో అవినీతి జరగలే తేల్చేసిన కాగ్ రిపోర్ట్. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లోనూ అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిందని ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే కాగ్ ఇచ్చిన రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది, పెట్టిన ఖర్చు కంటే వచ్చే లాభాలు తక్కువగా ఉంది, బెనిఫిట్ కాస్ట్ రేషియో తక్కువగా ఉందని రిపోర్ట్లో పేర్కొంది. అందులోని కొన్ని కీలక అంశాలను కూడా పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు కూడా బట్టబయలైపోయాయి. ఏంది దీనికి సంబంధించిన సమాచారం అంటే ఒకసారి చూద్దాం. 81,911 కోట్ల నుంచి 1,47,427 కోట్లకు అంచనా వ్యయం పెరిగిందని కాగ్ రిపోర్ట్ చెప్పింది. నిన్నటి రోజున ఉన్న రేట్లు రేపున్న రేట్లు ఎల్లుండు. కానీ ఇక్కడ ఏంది అంటే ఇదే ప్రాజెక్ట్ని ఇప్పుడు 2023లో 24లో కట్టమంటే దాని అంచనా వ్యయం ఎంత అవుతుందో ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. అంచనా వ్యయం మాత్రమే పెరిగింది. 20,000 కోట్లు అదనంగా చూపించిన కాగ్. సరి అయిన లెక్కలతో గతంలోనే అప్పటి ప్రభుత్వానికి లేఖలు, ఆ లేఖలను పరిగణనలోకి తీసుకొని కాగ్ అదనంగా చూపెట్టిన టోటల్ కాస్ట్ను కాస్ట్ను లెక్కేసి బెనిఫిట్ కాస్ట్ రేషియో తక్కువ చూపించిన కాగ్ బెనిఫిట్ రేషియోను 1.7 కాకుండా 0.5గా రిపోర్టు. పంటల ధరను సైతం పాత లెక్కలే తీసుకున్న కాగ్. దానితో పాటు 2022-23 సాగు లెక్కలు పరిగణనలోకి తీసుకొని కంప్యూటర్ ఆడిటర్ జనరల్ పైగా 3 టీఎంసీల కాస్ట్ లెక్కేసి 2 టీఎంసీలకే బెనిఫిట్ కాస్ట్ రేషియోను లెక్కేసిన కాగ్. ఇంకా పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అవ్వని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 2022 లెక్కలతో రిపోర్ట్ ఇచ్చిన కాగ్. అవినీతి నిధుల దుర్వినియోగం జరిగిందని ఎక్కడా తేల్చని కంప్యూటర్ ఆడిటర్ జనరల్. గుర్తుపెట్టుకోరు, ఇది మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తా, ఇది వాళ్ళ భాషలో చెప్తా మన జనాలకు అర్థం కాదు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ కాగ్ రిపోర్ట్ ఏ ఒక్క సన్నాసి కూడా ఏం చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ భజనకు సంబంధించిన వ్యక్తులందరూ అవినీతి జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ ఏం జరిగింది? అవినీతి అనేదే జరగలేదు అనేది చాలా క్లారిటీగా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ రిపోర్ట్ ఏ లెక్కలను బేరోజు వేసుకొని చెప్పింది అంటే 2022 లెక్కలను బేరోజు వేసుకొని చెప్పింది. 2023-24 అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కానీ దాంతోపాటు ఇక్కడ పంటల మద్దతు ధర కానీ ఈ లెక్కలను బేరోజు వేసుకోలేదు. కేవలం 2002ను మాత్రమే బేరోజు వేసుకున్నది. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదు అని
కుండ బద్దలు కొట్టింది కాగ్ రిపోర్ట్. ఇప్పుడు ఎవడైనా మాట్లాడితే వాన్నిగా తెలుసు కదా, వెనక నుండి ఒకటి అందుకుంటే వాడు ఎక్కడ పడాలి, అక్కడ పడేది. కాగ్ రిపోర్ట్లో అవినీతి జరగలేదని చాలా క్లారిటీగా క్షుణ్ణంగా వివరించింది కాగ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడా అవినీతి జరగలేదని తేల్చేసింది కాగ్ రిపోర్ట్. కేవలం అంచనా వ్యయం మాత్రమే పెరిగింది అని చెప్పింది. అంచనా వ్యయం పెరగడానికి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నాడున్న రేట్లు రేపుండవు, రేపుండే రేట్లు ఎల్లుండి ఉండవు, పెరుగుతూనే ఉంటుంది. స్థిరంగా ధరల నియంత్రణ అనేది ఉండదు, ఎప్పటికీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దాని అనుగుణంగా మాత్రమే పెరిగింది తప్ప కాళేశ్వరంలో అవినీతి జరగలేదు. ఇక వీళ్ళ భజన పత్రికలు ఎట్లా రాస్తారో చూపెడతా. ఇది ఒకటి కంప్లీట్ చేద్దాం. మొత్తానికి కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే ప్రాజెక్టు కాస్ట్ 81,911.01 కోట్లు నుంచి 1,47,427.41 కోట్లకు పెరిగింది అని చెప్పింది. ఇందులో వాస్తవం ఏంది, కాగ్ రిపోర్ట్లో డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడే మీరు 20,000 కోట్లు అదనంగా చూపించారు. అది తప్పు అని గత ప్రభుత్వం ఎన్నిసార్లు లేఖలు రాసినా దాని పరిగణలోకి తీసుకోలేదు. కాగ్ ఏమని చెప్పిందంటే డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడే మీరు 20,000 కోట్లు అదనంగా చూపించారు, అది తప్పు లెక్క అని గత ప్రభుత్వం చాలా క్లారిటీగా లేఖ రాసింది. లేఖ రాస్తే దాన్ని పట్టించుకోలే. ఏంది అంటే ఈ పెంచిన అంచనా ఏదైతే ఉందో అది వాళ్ళు డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడే చాలా క్లారిటీగా మీరు 20,000 కోట్ల అదనంగా చూపెడుతున్నారో అది తప్పు అనేది గత ప్రభుత్వం లేఖలో రాసింది. నెంబర్ 1. ఇక కాగ్ రిపోర్ట్ బెనిఫిట్ కాస్ట్ రేషియో తక్కువగా ఉంది, రూపాయి ఖర్చుతో 52 పైసల ప్రయోజనం. వాస్తవం, ప్రాజెక్టు కాస్ట్లో అదనంగా 20,000 కోట్లు చూపించారు. ఆ లెక్కన బెనిఫిట్ రేషియో తక్కువగానే ఉంటుంది. దానికి తోడు కాగ్ తీసుకుంటున్న పంట మద్దతు ధర 5 సంవత్సరాల క్రితం నాటి ధరలు తీసుకున్నారు. దీంతో పాటు కాళేశ్వరం క్రింద పండిన 2022, 2023 లెక్కలను పరిగణనలోకి తీసుకోలేదు. కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టుకు ఇంకా పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పూర్తి కాలేదు. సో అది పూర్తయితే బెనిఫిట్ కాస్ట్ రేషియో పెట్టిన పెట్టుబడి కంటే మెరుగుగానే ఉంటుందని ఒక విధంగా గురువారం నాటి కాగ్ రిపోర్టు కాళేశ్వరానికి క్లీన్ సిట్ ఇచ్చినట్లే అవుతుందని అంటున్నారు నీటిపారుదల శాఖ నిపుణులు. సో మొత్తానికి అర్థమైంది కదా, ఎవడైనా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవినీతి జరిగింది అంటే వాడిని వంగబెట్టి ఒకటి అందుకోరు. చెప్తున్నా కదా గంతే. ఇక చూడు ఇలా భజన పేపర్ ఏడవా, భజనమ్మ రామ్మ దా నీకోసమే, నేను ఎదురు చూసేది నేను నీకోసమే. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూడాలి కదా. కాళేశ్వరం లోపాల పుట్ట వారెవ్వా ఏం రాసినవరా నాయన, తనిఖీలు చేసే దిక్కే లేదు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి అరే కాళేశ్వరం ప్రాజెక్టుకు డిజైన్కి అసలు వీళ్ళు ఏం రాసిల్లో చూడరు. దిమాకేమన్నా మోకాళ్ళకి వచ్చిందా అరికాళ్ళకి వచ్చిందా, ఇలా రాతల చేష్టలు చూడరు. మీరే తెలంగాణ ప్రజలారా మీరే చూడరు, నేనేమన్నా. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ను గాలికి వదిలేయడమే కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్ధారించిందని కాగ్ తెలిపింది. వర్షాకాలం ప్రారంభోత్సవానికి ముందు ముగిసిన తర్వాత బ్యారేజ్ల వద్ద కనీసం తనిఖీలు చేపట్టలేదని, 2019లోనే లోపాలు బయటపడినా వాటికి రిపేర్లు చేయకపోవడంతో బ్యారేజీ కుంగిపోయిందని డ్యామ్ సేఫ్టీ అధికారి పేర్కొన్నారు. సుందిల్ల బ్యారేజ్లోనూ లోపాలు ఉన్నాయని గుర్తించిన అని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది. ఇదంతా పిఆర్ స్టంట్. ఇష్టానురీతిగా డిజైన్లు, నిర్మాణాలు, కాంట్రాక్టర్లు ఏంది ఉత్తపుణ్యానికి చెల్లింపులు. నివేదికలో కడిగి పారేసిన కాగ్ ఆ అసెంబ్లీ ముందుకు రిపోర్ట్. అన్ని అబద్ధాలు, ఇవన్నీ లంగ ముచ్చట్లు రాసుకొచ్చెల్లి. 63,000 కోట్ల 352 అని చెప్పారు. మరి కళ్ళు కాటికి పోయినాయా లేకపోతే ఏంది నాకు అర్థం కాని విషయం. 81,911.01 ప్రాజెక్టు యొక్క కాస్టు. మరి ఈయన ఎంత రాసిండే, 63,000 రాసిండు. ఇక వీళ్ళకు ఇక దీన్ని ఎట్లా నమ్ముతారు మీరు? కంచి వెలుగోని కథ ఇది, కంచి వెలుగోని కథ. ఇక చూడురి ఈయన బద్మాష్ రాతలు ఎట్లా రాసిండు, గింత అన్యాయమా? అరే రామా ఏం అబద్ధాలు రాస్తారా బాయ్. ఇంకా చేపట్టాల్సిన పనులను కలిపితే 1,06,187 కోట్లు అవుతుంది. భూకంప జోన్లో మల్లన్న సాగర్ కట్టారు. ఎన్జీఆర్ఐ చెప్పినా వినలే. పంపులు మోటార్లు కొనుగోలునే 2,600 కోట్ల అక్రమాలు. కాళేశ్వరంలోనూ రీపేమెంట్లు, ఇతర ఖర్చులకు ఏటా 24,000 కోట్లు. ఇందులో కరెంటు బిల్లులు ఏటా 10,000 కోట్లు. అప్పుల భారం రాబోయే 11 ఏళ్లకు భరించాల్సిందే అంటూ కూడా చెప్పారు. ఏమైంది, ఏమున్నది? ఇలా ఏం లేదు కాదు. ఒకసారి జ్యోతమ్మకు చూద్దాం. జ్యోతమ్మ ఏమంటది, ఏం కథ? జ్యోతమ్మ కూడా రాయాలి, పక్క రాస్తుంది.
జ్యోతమ్మ ఎందుకంటే మళ్ళీ వాళ్ళ దోస్తు మేరే దోస్తు కదా. అమ్మో ఇలా యాడ్లు వేసుకున్నారు బాగానే, మాకు మీ యాడ్తో సంబంధం లేదు కానీ రాలే. మేడారం జాతర లేదు రాయలే. అమ్మో నీకు ఎంత సిగ్గొచ్చిందిరా నాయను. బా ఇది పనికొస్తావు ఇప్పుడు మారిన. వెరీ గుడ్. అట్లా రాయి. రైట్, చూసిరు కదా. మొత్తానికి కాగ్ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు, అంచనా వ్యయం అనేది పెరిగింది, దాన్ని 2022 బేరోజు వేసుకున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోరి తెలంగాణ బిడ్డలారా, దయచేసి ఆలోచించండి. ఓకేనా? రైట్. ఇక దీనితో పాటుగా ఇప్పటి నుంచి ఎవడన్నా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటే ఇక మీరు ఏం చేయాలనేది గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా. రైట్. ఇక దానితో పాటు మేము ఏమనం, మీ వాళ్ళతోనే జాగ్రత్త. ప్రభుత్వాన్ని కూల్చేది మీ కాంగ్రెస్ వాళ్ళతో జర జాగ్రత్తగా ఉండండి. రేవంత్ రెడ్డికి కడియం శ్రీహరి సూచన. అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. నేను చాలా క్లారిటీగా చెప్పేంటి ఏంటి అంటే తెలంగాణ బిడ్డలారా, మీరు చాలా సందర్భాలలో కూడా మీకందరికీ గుర్తుండే ఉండాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఏమని మాట్లాడిల్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పారు. వాళ్ళు మహా అంటే ఒక్కసారి అన్నారు. ఇదే రేవంత్ రెడ్డి మా ప్రభుత్వాన్ని కూల్చేస్తారని ఆ రోజు నుండి గెలిచినప్పటి నుండి మొన్న ఇంద్రవెల్లి సభ దాకా ఇదే పంచాయతీ మొదలు పెట్టుకుంటూ వచ్చేయండి. ఎందుకు అంటే వాళ్ళ పార్టీలోనే తనకు అభద్రతా భావం ఉంది. ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనే ఒక భయం ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం. ఎవరు ఎలాంటి స్టేట్మెంట్లు అయినా ఇవ్వచ్చు, ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం. ఈ సముద్రంలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేది ఆ పార్టీ సర్టిఫికేట్ ఇచ్చింది. సో ఏం చేస్తారు అంటే ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తూ ఉంటుంది. కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించుకోరు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ మంచి చేస్తే ఉండమని చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. 5 ఏళ్ల పాటు ప్రభుత్వ అధికారాన్ని ఇచ్చిర్రు, మీరు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా చేసుకోండి అని చెప్పింది ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మీరు అందరూ ఆలోచించాల్సింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూల్చడానికి ఎట్టి పరిస్థితులలో కనీసం అలాంటి ఆలోచన కూడా లేదు. కూల్చేసుకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కూల్చేసుకోవచ్చు. ఓకేనా? సలహా కూడా నేను కూడా ఇచ్చిన, చాలా సందర్భాలలో ఇచ్చిన, ఆయనకైనా అర్థం కాలే. బస్సులు పెరగలే కానీ బస్సులలో స్పేస్ పెరిగింది. వావ్ ఎల్లనయ్యో. ఆర్టీసీలో కొత్త ప్లాన్, బస్సులలో సీట్ల తగ్గింపు, బస్సులు పెంచకుండా ఆక్యుపేషన్స్ని పెంచాలి, సీట్ల దాదాపుగా పీకేయాలనే ఆర్టీసీ నిర్ణయం, సిట్టింగ్ కంటే నిలబడేందుకు ప్రాధాన్యత, మెట్రో రైలు మాదిరిగా ఆర్టీసీ బస్సులలో సిట్టింగ్, ఆ విండో వైపు మాత్రమే సీట్లు పెట్టాలని నిర్ణయం, మహాలక్ష్మి స్కీమ్తో పెరిగిన డిమాండ్ తీర్చేందుకు ఆర్టీసీ కొత్త మంత్రం. శివలయ ఈ ఆర్టీసీ సంబంధించిన చైర్మన్ సాబ్ ఒకసారి జరిగినాక దీని కథ ఏందో చెప్తా. బిజినెస్ మేనేజ్మెంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. వీటికి సంబంధించి సినిమాలలో అనేక హాస్య సన్నివేశాలు వచ్చాయి. అప్పట్లో వచ్చిన ఓ సినిమాలో టూత్పేస్ట్ సేల్స్ ఎలా పెంచాలనే సంస్థ యజమాని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వ్యక్తిని అడుగుతారు. మార్కెట్లో ఇప్పటికే సేల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు మరింత పెంచాలంటే ఒక కొత్త ప్లాన్ అమలు చేయాలని చెప్తాడు. అదేంటంటే టూత్పేస్ట్ నాబ్ను 1 మిల్లీమీటర్ వెడల్పు చేయాలని సూచిస్తారు. అంటే పేస్ట్ వాడేటప్పుడు గతం కంటే ఎక్కువ పేస్ట్ బయటకు వస్తుంది. కాబట్టి పేస్ట్ ట్యూబ్ త్వరగా అయిపోయి కొత్తగా కొనుగోలు చేస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అలాంటి ప్లానే చేసింది. బస్సులు పెంచకుండానే ఎక్కువ మందిని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. వావ్ శబాష్. ఆర్టీసీ సజ్జనరా ఆయనే కదా. వావ్ సార్ మంచిగున్నారా? ఏంది నీ కథ? ఇది ఏంది? ఇప్పుడు ఒక ఆటో ఎక్కితే వెనక 3 ప్యాసింజర్లు, డ్రైవర్ పక్కన 2 ఉంటే నేను చలాన్లు రాస్తావు. మరి ఈ బస్సు కెపాసిటీ ఎంత, ఈ బస్సుకు సంబంధించి ఏం కథ అనేది ఏం అవసరం లేదు. ఏదన్నా అయిపోని
ఏదన్నా అయిపోని. ఇక్కడ ఒకటే సమస్య అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు ఆలోచించండి. కేవలం ఏంది అంటే వీళ్ళు ఇచ్చిన పథకాలను ఎట్లా అమలు చేయాలో వాళ్ళకి అర్థమైతలేదు. కొత్త బస్సులను ఎట్లా సృష్టించాలో కూడా, కొత్త బస్సులకు సంబంధించి తీసుకురావాలంటే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది అంటే ఒకటే అంశం, గిట్ల బస్సులను ఇటు కిటికీల పక్కన అటు కిటికీల, మన తెలంగాణ యాసలు చెప్పాలంటే డోర్ పక్కన కిటికీ ఇటు అటు వేసేసి మెట్రో రైలు మాదిగా పెడతా అని చెప్తున్నారు. సరే పెట్టుర్రి, ఇక గిట్ల చేసినాక ఇక ఏమవుతుంది తెలంగాణలో? తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించుకోండి. బస్సులను పెంచాల్సిన ఆర్టీసీ బస్సులలో స్పేస్ను పెంచుతుంది, అన్ని సీట్లను ఊడవీకి గిట్ల చేస్తున్నది. ఇక దీనికి ఒక ఆర్టీసీ సంస్థ, దానికి ఒక చైర్మన్లు, మళ్ళీ దీనికి ఉచిత పథకం, పైసలన్నీ బొక్క. రేపే వాళ్ళకన్నా ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? అది ఒక ఆటో డ్రైవర్ మాత్రం వీళ్ళ కళ్ళకు చిన్న చూపు లెక్క కనబడతాడు. ఎందుకంటే ఆటో డ్రైవర్ పాపం చిన్న వ్యవస్థ కదా ఆయనది. మహా అంటే తక్కువలో తక్కువ ఒక 5 ప్యాసింజర్లను తీసుకెళ్తాడు. వెనుకో 3 వేసుకున్నా, ముంగట 2. ఇక గతంలో ఎట్లుండంటే వెనుక ఒక 4-5 ఉండే, ఇటు కట్టి పక్కన కూడా కూకునేది, ముంగట కూడా ఒక 3 కూకునేటట్టుంటే అనేక రకాలుగా కూడా వాళ్ళకు చలాన్లు విధించేటోళ్ళు. మరి ఈరోజు బస్సుకి ఎన్ని చలాన్లు విధిద్దాం? బస్సుల లిమిట్లు ఎంత? 56 సీట్లే ఉంటాయి. 50, 52, 56, మహా అంటే 60 అయితే దాటాయి. మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఏంది కథ? ఇప్పుడు ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? చూసిర్రా, దొంగలు ఊళ్ళు మార్చుకున్నాడు అంటే గిదే అన్నాడు మా తాత చిన్నప్పుడే చెప్పాడు. నిజాయితీగా బతుకుతే బిడ్డ గిట్లనే ఉంటుంది అంటే ఏమో అనుకున్నా, కానీ ఇప్పుడు అనుభవాలు అవుతాను. 2 లక్షల ఉద్యోగాలలో అప్పుడే 23,147 ఇచ్చేసినాం. ఏడున్నదా కుర్చీ మడత పెట్టి మళ్ళా ఏందోనట వీళ్ళట ఉద్యోగాలు ఇచ్చిల్లట. ఇవన్నీ ఇచ్చినవా? ఒక్కసారి చదువుదాం. మందికి ఇచ్చిన బిడ్డ నా బిడ్డ అంటే ఏమో అనుకున్నా, కానీ ఇది ఎన్ని చూస్తే అర్థమవుతుంది. ఎన్నికలలో చెప్పిన లెక్క ఇదేనంటున్న సర్కార్. స్టాఫ్ నర్సులు, కానిస్టేబుల్, గురుకుల టీచర్లు, సింగరేణికి ఎంపికైన వారికి నియామక పత్రాలు తాము ఇచ్చిన ఉద్యోగాలననే చెప్పుకుంటున్న రేవంత్. గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదని సీఎం విమర్శలు. నోటిఫికేషన్ల నుంచి పరీక్షల దాకా అన్నీ మేమే చేశాం, క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డి కొట్టేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు. మేము ఇచ్చామని అనలేదని అసెంబ్లీలో మాట మార్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. నేను చెప్తా దాని గురించి. ఒక వ్యక్తికి పెళ్ళైంది. పెళ్ళి జరిగిన 2 నెలలకే ఆయన భార్య ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఒక వ్యక్తికి పెళ్ళైంది, ఓకే, పెళ్ళి జరిగిన 2 నెలలకే అట్లెట్లా? ఇక తండ్రి ఆనందానికి అవధులు లేవు. ప్రతిరోజు బంధువుల ఇళ్లకు వెళ్ళడం, చూడండి నా బిడ్డ అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ఇదే పని. ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళడం, నా బిడ్డను చూసారా అంటూ చెప్పుకోవడం. ఇది కొనసాగుతూ వెళ్ళింది. మొదట ఆనందంలో మర్చిపోయిన, ఆ తర్వాత బంధువులకు అనుమానం కలిగింది. పెళ్ళై 2 నెలలే అయింది, అప్పుడే బిడ్డ ఎలా పుట్టింది అని. అచ్చం కాంగ్రెస్ సర్కార్ తీరు కూడా ఇలానే ఉంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని కాంగ్రెస్ సంకలు గుద్దుకుంటుందని మండిపడుతుంది. ఇది వాస్తవం, ఇది రియాలిటీ. ఒకసారి దీని లెక్కలు కూడా నేను చెప్తా. లెక్కలు నా దగ్గరనే. ఎక్కడ లెక్కలు? ఇక చూడు రేవంతం వీళ్ళందరూ మనకు తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళ పార్టీలు, మన డిప్యూటీ. ఇక ఇది కథ ఏంది? ప్రజాప్రభుత్వం కొలువు తీరిన 69 రోజులలోనే ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 23,147. నర్సింగ్ ఆఫీసర్లు 6,956 పోస్టులు, సింగరేణి 441, కానిస్టేబుల్ 15,750. కుర్చీదే మడత పెట్టి టీఎస్పీఎస్సీ బోర్డు నియామకమైందే మొన్న. టీఎస్పీఎస్సీ బోర్డులో ఒక నోటిఫికేషన్ కూడా వేయలే. సిగ్గెట్లా అనిపిస్తలేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు? మంది ఇచ్చిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకోవడానికి కొంచెం అన్న సిగ్గుశరం అనిపిస్తలేదు? అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఫిలప్ చేసిన ఉద్యోగాలు అవి. వాళ్ళు కేవలం ఏం చేసిళ్ళు అంటే ఒకటే అంశం. కేవలం ఏం చేసిళ్ళు అంటే ఇక్కడ నియామక పత్రాలను ఇవ్వడానికి అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆగిరు. భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో 23,147 పోస్టులు ఫిలప్ అయినాయి. ఇందులో అప్పుడు వైద్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు సంబంధించి 6,956 పోస్టులు వేసిర్రు. కానిస్టేబుల్ అప్పుడే 15,750 పోస్టులు వేసింది. సింగరేణి 441 పోస్టులు వేసింది. ఇది క్రెడిట్ గోస్ టు బీఆర్ఎస్ పార్టీ. గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా. ఇది ఎవరిది? మళ్ళీ అనుకునేరు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు నోటిఫికేషనే ఇవ్వలే.
ఇవన్నీ లంగముచ్చట్లు. మంది ఇచ్చిన బిడ్డ మా బిడ్డ అని సంకగుద్దుకుంటుంది. రెండోళ్ళకే నాకు అర్థం కాదు. నువ్వు ఏడా నోటిఫికేషన్ ఇచ్చావా? కొంచెం అన్న మానవత్వం సిగ్గు అనిపిస్తలేదా? కొంచెం అన్న అనిపిస్తలేదా? నాకే అనిపిస్తుంది ఇది చదువుతాండే. అది బీఆర్ఎస్ పార్టీలో వేసినాయి కదా, మీరు ఎప్పుడు వేసిళ్ళు? నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, టీఎస్పీఎస్సీ మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిళ్ళు? ఆ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ ఎప్పుడు ఫిలప్ చేసిళ్ళు? దాంట్లో ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చిళ్ళు? ఎప్పుడు నియామకాలు రెడీ చేసిరు? చెప్పవా? కొంచెం సిగ్గుండాలి మళ్ళా మేము ఇచ్చినాం అని చెప్పనీకి. మంది ఇచ్చిన బిడ్డ నా బిడ్డ అని సంకల్పం గుద్దుకోర్రి, ఇజ్జత్ పోతుందేమన్నా చూస్తే. 2 లక్షల ఉద్యోగాలలో 23,000 ఇచ్చినాం అని చెప్పుకోవడానికి సిగ్గు పోతుంది. చిచ్చి ఇంత గలీజ్గా అవుతారు అనుకోలే నేనైతే. రైట్, ఇక దానితో పాటుగా మన పేపర్ చూద్దాం. మేడారం జాతరకు పగడ్బందీ ఏర్పాట్లు, అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిన అధికారులు. ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహించాలి. మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడి. వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క. పాల్గొన్న మేడారం ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ. మేడారం ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకారం కూడా చేసింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి మొట్టమొదటిసారిగా మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అనుకున్న పార్టీ వచ్చిన తర్వాత మేడారానికి సంబంధించి జరుగుతున్నది. అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేసిర్రని చెప్తున్నది. సో మొత్తానికి అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిన మేడారం జాతరకు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు, దాంతోపాటుగా ఎంత అభివృద్ధి చేసిర్రు అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకు అంటే మంత్రిగా సీతక్క గారే ఉన్నారు, దాంతోపాటు వాళ్ళ అన్ననే రేవంత్ రెడ్డి. సో పూర్తి స్థాయిలో ఇక భవిష్యత్తులోనైనా ఏంది అంటే తాత్కాలికం కాదు, పర్మనెంట్గా పూర్తి స్థాయిలో అక్కడ అన్నిటి రకాలుగా అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్కకు నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక తాత్కాలికంగా బంద్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు మేడారం జాతరకు వచ్చినా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా మీరు చూస్తారని నేను ఆశిస్తున్నా. రైట్, ఆర్థిక మంత్రి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ను కూడా చాలా తెలివిగా ప్రవేశపెట్టారు. అమలుకు నోచుకోలేని హామీలు ఇచ్చారు. ఆ విషయం బట్టికి కూడా తెలుసు. కాంగ్రెస్ హామీలు దేశ బడ్జెట్ కూడా సరిపోదు. బడ్జెట్పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శలు. చూసినావా, ఇజ్జత్ తీసేయండు. ఒకటేసారి ఏదైనా బెలూన్ వస్తే పొక్కబడితే తుస్సు అని పోతుంది చూడు, గట్లనే అయింది వీళ్ళ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అది నీళ్ళ మీద బుడగలాంటిది, అది ఎక్కువ కాలం ఉంటుందన్న నమ్మకం నాకు కూడా లేదు. గీ బట్టేబాజు ముచ్చట్లని చెప్పుకుంటే ఎన్ని రోజులు బతుకుతారా? ఓ రోజు బతుకుతారు, వారం రోజులు బతుకుతారు, నెల రోజులు బతుకుతారు, నెల రోజు గైంతే. అంతకెక్కువ ఉండలేరన్నా. నీతి నిజాయితీ నిబద్ధతతోని ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏవి అమలు చేయగలుగుతారు, ఏవి చేయలేకపోతారు అనేది బహిరంగంగా మీరు చెప్పిన రోజు బాగుంటుంది. ఏంది విద్యా వ్యవస్థ కొత్త రూపురేఖల నువ్వా? ఓ కొడుకో, త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ. 10 ఏళ్ల నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత. 70 రోజులలో 25,000 నియామకాలు చేపట్ట. చేదేనా అమ్మా చేపిస్తాం. ఇక నేను పోతాను, నేను వార్తలు చదవ. ఇక ఓరే నాయన, నీకు దండం అయ్యా రేవంతం, నీ మంత్రులకు అందరికీ దండం. అది మంది పుట్టిన బిడ్డ, మీ బిడ్డ అని చెప్పకూరి. అది గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలయ్యా. నువ్వు టీఎస్పీఎస్సీ ద్వారా ఒక్క నోటిఫికేషన్ పెట్టలే, ఏ పరీక్ష నిర్వహించలే, ఏ ఫలితాలు రిలీజ్ చేయలే. ఎక్కడ నువ్వు చెప్పకు. అమ్మో, ఈ అన్యాయం పాడుగాను, ఈ ఘోరం సల్లగుండా ఎంత ఎట్లా చెప్పబుద్ధం అవుతుందో నాకైతే అర్థమైతలేదు. అమ్మో, రేవంతు పాపం, నిన్ను చూస్తుంటే నాకు జాలెత్తుందయ్యా. 25,000 70 రోజులలో 25,000 నియామకాలు చేపట్టామంటే ఎవడు పిచ్చోడు ఈడ? ఇక చూడు రే తెలంగాణ బిడ్డలారా, దీని గురించి మీరు కామెంట్ చేయరా ప్లీజ్. ఇంత దారుణమైన నేనైతే ఎక్కడ చూడలే. అది బీఆర్ఎస్ పార్టీ 25,000 ఉద్యోగాలు ఇచ్చింది. 70 రోజులలో 25,000 నియామకాలు ఎక్కడి నుండి వచ్చినాయిరా నాయన? ఇంతకంటే ఘోరం ఇంకొకటి లేదయ్యా రేవంత్. మరీ నువ్వు ఇంత ఘోరంగా అయిపోయినావని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను చెప్పినా కదా, నువ్వు పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు అయిపోయినావు, అర్జున్లా నువ్వు చేయట్లేదు, నీ పని అయిపోయింది అంటే నేను చెప్పింది ఇక్కడ రియాలిటీ కనమాట. 70 రోజులలో 25,000 నియామకాలు. ఇజ్జత్ పోతాయి చెప్పకు, నీకు దండం పెడతా.
నువ్వు చెప్పకయ్యా రేవంత్, ఇజ్జత్ పోతుంది నీది. వామ్మో, అసలు నోటిఫికేషన్ అంటే ఏంటో తెలుసానే? ఇంత దారుణమా? మందికి పుట్టిన బిడ్డ మన బిడ్డ అంటే మా ముసలోడు ఇంటికాడ అంటే నేనేమో అనుకున్నా కానీ ఇప్పుడే చూసిన. రైట్, నామినేషన్ దాఖలు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏఐసిసి ఇన్ఛార్జికి సంబంధించి దీపాదాస్ మున్షి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ అందరూ హాజరయ్యేట. సో మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా హాజరైండు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం. మొత్తానికి ఏకగ్రీవం అయిపోయిన పరిస్థితి కూడా చూస్తాం. ఇక దాంతోపాటుగా వేరుశనగ పంట కనీస మద్దతు ధర కల్పించాలి ఎమ్మెల్సీ కవిత. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అంతం అవడం ఖాయం. గులాం నబీ ఆజాద్ డైరెక్ట్ కొట్టేసిండు, మీకు బాణంతో AK-47 గన్నుతో వేసేసిండు. ఇక మరి మళ్ళా భవిష్యత్తులో కూడా ఉండరు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాజరికపు ఆనవాళ్ళు ఏమున్నాయి? ఆయన రాజరిక అన్న దేశభక్తి నన్ను ఆయనకు తెలియదే. ఆయనకు పరిపాలన తెలియదు, ఓ అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఏం తెలియదు అన్న. ఎందుకన్నా అలా పిచ్చోళ్ళ చేతిలో రాయి ప్రభుత్వం, అదో పెద్ద పిచ్చి ప్రభుత్వం. దాంట్లో ఏముంటుంది? దాంట్లో ఏం కాదు, నువ్వు చూడు. దానివల్ల ఏమన్నా అయితే అడుగు నన్ను, ఏం కాదు. వాళ్ళ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, కాంగ్రెస్ ఎవరు 2 నెలలలో 5 పార్టీల మార్పు. తాజాగా కాంగ్రెస్లో చేరిన నీలమ్మది పార్టీ చేంజర్ అంటూ నెట్టింట సెటైర్లు. ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముద్రాజ్ మళ్లీ పార్టీ మారారు. గురువారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి నీలం మధును పార్టీలోకి ఆహ్వానించారు. గత 2 నెలల్లో ఆయన పార్టీ మారడం ఇది 5వసారి. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, అక్కడి నుంచి కాంగ్రెస్కి, ఆ పార్టీ నుంచి బీఎస్పీలోకి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు. ఆయన పార్టీ మారడంపై సోషల్ మీడియాలో వేదికగా సెటిల్ అవుతున్నాయి. ఈయన గేమ్ చేంజర్ కాదని పార్టీ చేంజర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిలకడలేని రాజకీయాలతో ఏం సాధిస్తారంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికి అసలు నాకు తెలిసి నీలం మధు అనేటైన కాంగ్రెస్లోనే ఉంటే అయిపోయే కథ, ఏది బీఆర్ఎస్లోనే ఉంటే అయిపోయే కథ. అనవసరంగా ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏదో అయింది, మొత్తానికైతే అయిపోయింది. సో చివరి గమ్యం మాత్రం మొదట బీఆర్ఎస్ ఉండే, అక్కడ నుండి బీజేపీకి వేయండు, అక్కడ నుండి కాంగ్రెస్కి వేయండు, అక్కడ నుండి ఇండిపెండెంట్గా ఉండే, ఆ తర్వాత గుర్తు కోసం బీఎస్పీకి వేయండు. ఏ పార్టీ అయితే తనను అవమానించిందో మళ్ళీ గదే పార్టీలో చేయండు నీలం అదన్న. కాస్త బాధ అనిపిస్తుంది కానీ ఇది ఫ్యాక్ట్. దా కంటమ్మా దా, ఏం రాసినావు? హరీష్ రావు మరో ఔరంగజేబ్, 10 ఏళ్ళు దోచుకొని ఇప్పుడు మళ్ళా సీఎం కుర్చీ కావాలన్నట. అవును, మరి ఔరంగజేబ్ కాదయా మావుడు. నేను చెప్తున్నా కదా, హరీష్ రావు అనే వ్యక్తి నీకు తెలుసో తెలియదో ఈ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరెవరైతే పోరాట యోధులు ఉన్నారో ఆ చరిత్రలో నిలిచిన వ్యక్తి హరీష్ రావు. మరి నీకేం చరిత్ర ఉన్నదో చెప్పు. ఆయన కామెంట్ చేస్తున్నావు కదా రేవంతం, కుర్చీ కావాలంటే మరి మీరు చేస్తలేరు. కుర్చీతో హరీష్ అన్న చేస్తాడు, జబర్దస్త్ జోర్దార్ తాలియా అంటారు, సూపర్ చేసి పెడతాడయ్యా తెలంగాణ. నీకేమన్నా డౌట్ ఉంటే ఆ సినిమాలలో ఒక్కరోజు ముఖ్యమంత్రి లెక్క 30 రోజుల ముఖ్యమంత్రి పదవి, అప్పుడు రాకపోతాడు. ముచ్చట వీళ్ళ వల్ల ఏం కాదు. ఏంది మన నిర్వాహకంతో జీతాలకు అప్పు తేవాల్సిన పరిస్థితి. అవునా, మీరు అప్పు తేకుండా ఇస్తా అన్నారు, మళ్ళీ అప్పు తేవాల నిర్వాహకం ఏంది ముదుగాలు తెలియదా? లంగ ముచ్చట్లన్నీ బా. హెచ్ఎంటీఏ భూముల వేలంలో భారీ అవినీతి, ఏసీబీ విచారణ వెలుగులోకి అక్రమాలు. ఇది అయ్యేది లేదు, పొడిసేది లేదు. రాజ్యసభకు 3 ఏకగ్రీవం. ఓకే, ఇగో ఢిల్లీ బార్డర్లలో రోడ్లు బ్లాక్. ఎంఎస్పీ చట్ట విరుద్ధన కల్పించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఢిల్లీ బార్డర్లలో ఆందోళన ఉధృతం చేశారు. ఢిల్లీ హర్యానా సరిహద్దులలో ట్రికీ సింగు శంభు బార్డర్ వద్ద పెద్ద ట్రక్కులతో చేరుకోవడంతో రోడ్లు పూర్తిగా బ్లాక్ అయ్యాయి. తమ వాహనాలకు టోలు వసూలు చేయొద్దంటూ 2 ప్లాజాల వద్ద ధర్నా చేశారు. మరోవైపు పలు ప్రాంతాలలో రైతులు రైలు రోకో చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి ఇది గొడ్డలు పెట్టి వాళ్ళ వల్ల కాదు. నేను చెప్తున్నా కదా, ఎక్కువ కాలం ఉండదు భారతీయ జనతా పార్టీ అనడానికి. గిసొంటి అన్నీ ఎదుర్కోవద్దు. అసెంబ్లీకి రానోళ్ళు ఎందుకు పోటీ చేయాలి? కేసీఆర్కి ఇంత అహంభావం పనికిరాదు. ఊకో అన్న నారాయణ అన్న, నువ్వు అట్లా చెప్తావేందే కాక, అట్లా అనట్లే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమం సూపర్ అని చెప్పినావు. ఆసరాలు, అక్రమాలు, గొర్రెల స్కీమ్లో ఇవి ఏం లేదు, ఉత్తదే బట్టె బాజు రాతలు. దీంట్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే నా లొట్ట పీసి ఏమి ఉండదు, బట్ట కాల్చి మీదేయాలి. చెప్తున్నా కదా, అన్నీ బట్ట కాల్చి మీదేసే పనులు తప్ప ఏముండే ఇలా. దా జ్యోతమ్మ
ఏం రాసినావు? ఎలక్ట్రోల్ బాండ్లో చదివినావు. ఇంకేమున్నాయి? బైక్ పైకి ఒకేసారి 126 గొర్రెలట. ఏంది? కారు అంబులెన్స్లోనూ తీసుకెళ్లారు. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు. చూపెట్టు ఫస్ట్ అయితే అవి చూపెట్టు. మీకు ఏం కనబడదాడ? ముంచుకొస్తున్న మంచు యుగం. భూతాపం కారణం దెబ్బతింటున్న గల్ఫ్ స్ట్రీమ్. గ్రీన్లాండ్ వద్ద భారీగా మంచు కరిగి ప్రవాహంలోకి. ఆ ప్రవాహం ఆగితే అమెరికా, యూరప్, ఆసియాలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే ముప్పు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం. సో దీనితో పాటుగా ఒకసారి నాకు ఇలా పొద్దుగాల ఒక పెద్ద మనిషి చెప్పిండు, ఈనాడు పత్రిక నట జర చూడరాదు, ఎందుకు చూస్తలేవు, ఏం కథ అంటే మొత్తం హీరోయిన్ల ఫోటోలు ఎత్తరు వీళ్ళు. వీళ్ళ ఏందో ఒకప్పుడు ఈనాడు పేపర్ చదవాలంటే చాలా మంచిగా అనిపించేది. ఇప్పుడు ఈనాడు పేపర్ను ముట్టుకోవాలంటేనే భయం అవుతాను. ఏం అడ్డమైన రాత్తరు అని. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. 70 రోజులలో 20 సిగ్గుపోతాయి చెప్పకుక ఉక. మళ్ళీ ఏం చెప్తావు? 70 రోజులలో నువ్వు 25,000 నియామకాలు ఇచ్చి ఇజ్జలు పోతాయి సపడేక. ప్రయోజనాలు ఎక్కువ చేసి చెప్పారు, ఖర్చులు తక్కువ చూపారు. రూపాయి వ్యయంపై వచ్చే ఆదాయం 52 పైసలే. కాళేశ్వరం కాగ్ నివేదికలో వెల్లడి. అది 2022 ముచ్చట. పాత అప్పుల వడ్డీలు కట్టేందుకు కొత్త రుణాలు. మరి నువ్వు ఏమో చేస్తా అని వచ్చినావుగా, షేకపేరు కాంగ్రెస్ వాళ్ళ వల్ల ఏం కాదు. రైట్. దీంతో పాటు నేను ఒక మాట చెప్తున్నా, మన ఏది ఆటో డ్రైవర్లకు పూర్తి స్థాయిలో మద్దతు వైఆర్టీవీ ఇస్తున్నది. మీ సంపూర్ణ మద్దతు విజయవంతం కావాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మీకు న్యాయం చేయాలని వైఆర్టీవీ తరఫున నేనైతే కోరుకుంటున్నా. పూర్తి స్థాయిలో తెలంగాణ బిడ్డలారా ఆలోచించండి. ఇక్కడ ఒక 9908572666 అనే నెంబర్ మీకోసమే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కొద్ది అయినాక తర్వాత లైవ్లోకి వస్తా. పూర్తి స్థాయిలో కూడా ఆటో డ్రైవర్ల జీవితాల గురించి మనం లైవ్ పెట్టుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తా, అంతే, ఎక్కువసేపు ఏం లేదు. పూర్తి స్థాయిలో నేను ఒక మాట చెప్తున్నా, ఆ నెంబర్కు మీరు సహకారం కూడా అందించండి. తెలంగాణలో మనం మనుగడ కొనసాగించాలంటే ఇప్పటికే మన మీద కుట్రలు కుతంత్రాలు చేసిర్రు, మనల్ని ఏదైనా చేయనీకి సిద్ధపడ్డారు. కాబట్టి జర పైలంగా ఉండాలంటే మీ సహకారం కావాలి.